మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఒక్క బస్సు, అది ఒక గ్రామం మొత్తాన్ని ఆనందంతో కన్నీళ్లు పెట్టిస్తుందా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. 48 ఏళ్లుగా బస్సు ముఖం కూడా చూడని ఒక చిన్న గ్రామంలో మొదటిసారి పల్లె వెలుగు బస్సు వచ్చింది. ఆ క్షణం కోసం దాదాపు అర్ధ శతాబ్దం ఎదురు చూసిన గ్రామస్తులు బస్సుకు హారతులు పట్టారు, పూలదండలు కూడా వేశారు. ఆనందంతో కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నారు. అసలు ఆ గ్రామం ఏది? ఎందుకు అక్కడికి ఇన్ని సంవత్సరాలు బస్సు వెళ్ళలేదు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు బస్సు అనేది రోజు కనిపించే సాధారణ రవాణా సౌకర్యం. కానీ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని జానాలగూడెం గ్రామ ప్రజలకు మాత్రం అది ఒక కళ. ఒకవైపు దట్టమైన నల్లమల అడవులు, మరోవైపు కృష్ణానది మధ్యలో ఉన్న ఈ గ్రామం ఎన్నో ఏళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రపంచానికి దూరంగా జీవించింది. 1978లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత తమ భూములు, ఇళ్ళు కోల్పోయిన చాలా కుటుంబాలు ఊరిపై ఉన్న మమకారంతో ఇదే ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగించాయి. కానీ రోడ్డు లేకపోవడంతో బస్సు కూడా రాలేదు. విద్య కోసం, వైద్యం కోసం, నిత్యావసరాల కోసం గ్రామస్తులు దాదాపు 8 కిలోమీటర్లు నడిచి ప్రధాన రహదారి చేరుకోవాల్సి వచ్చేది. అనారోగ్యానికి గురైన వారిని భుజాలపై మోసుకెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మన బస్సు 5 నిమిషాలు ఆలస్యంగా వస్తేనే అసహనం వ్యక్తం చేస్తాం. కానీ ఈ గ్రామ ప్రజలు ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 48 సంవత్సరాలు బస్సు కోసం ఎదురు చూశారు. ఆ నిరీక్షణ ఎంత బాధాకరంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. చివరకు గ్రామానికి రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో పల్లె వెలుగు బస్సు సేవ ప్రారంభమైంది. మొదటిసారి బస్సు గ్రామంలోకి ప్రవేశించిన క్షణం అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు చప్పట్లు కొట్టారు, మహిళలు హారతులు ఇచ్చారు, పెద్దలు పూలదండలు వేసి బస్సును స్వాగతించారు. ఆ దృశ్యం చూసిన వారందరి కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. అభివృద్ధి అంటే కేవలం పెద్ద నగరాల్లో ఫ్లైఓవర్లు, ఎత్తైన భవనాలు నిర్మించడం మాత్రమే కాదు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒక చిన్న గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడం కూడా నిజమైన అభివృద్ధే. ఎందుకంటే ఒక బస్సు అంటే కేవలం ప్రయాణం కాదు, అది పిల్లల చదువుకు మార్గం, రోగులకు ప్రాణాధారం, రైతులకు మార్కెట్కు దారి, ఒక గ్రామ భవిష్యత్తుకు కొత్త ఆశ. జానాలగూడెం కథ మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. మనకు చాలా సాధారణంగా కనిపించే సౌకర్యం మరొకరికి జీవితాన్ని పూర్తిగా మార్చే వరం కావచ్చు. 48 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ గ్రామంలోకి వచ్చిన ఒక బస్సు కేవలం ప్రయాణాన్ని మాత్రమే కాదు, ఒక కొత్త జీవితాన్ని కూడా తీసుకొచ్చింది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.